అండి, వెల్కమ్ టు ఇండిసియా ప్రాస్పరా గేటెడ్ కమ్యూనిటీ. ఎస్, నేను వచ్చేసాను ఈరోజు ఈ బ్యూటిఫుల్ కమ్యూనిటీకి. అండ్ ఇండిస్ గురించి మనందరికీ చాలా సుపరిచితమే. మన సిటీలోనే ఎన్నో బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్స్ ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరి బయ్యర్కి ఒక సాటిస్ఫాక్షన్ తీసుకొచ్చిన సంస్థ అనే చెప్పాలి ఇండిస్. సో అలాంటిది మియాపూర్లో ఒక ప్రైమ్ లొకేషన్లో ఇండిసియా ప్రాస్పరా గేటెడ్ కమ్యూనిటీ కన్స్ట్రక్ట్ అవుతుందండి. సో ఫస్ట్ అయితే దాని ఆర్కిటెక్చరల్ మోడల్ హౌస్ అన్నది నేను మీకు చూపించేస్తాను. మోడల్ స్ట్రక్చర్ అన్నది ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి. సో వావ్, వన్స్ రెడీ అయిన తర్వాత మనకి ఇంత బ్యూటిఫుల్ గా మన ఇండిసియా ప్రాస్పరా కనిపించబోతుంది అనమాట. సో ఒకసారి డీటెయిల్ గా కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఆల్రెడీ మనకి చూసుకున్నట్లయితే బయట కన్స్ట్రక్షన్ ప్రాసెస్ లోనే ఉంది. సో వన్స్ ఈ ఆర్కిటెక్చర్ మోడల్ మనం చూస్తే మనకు అర్థమవుతుంది. సో టోటల్ గా మనకి ఇక్కడ 2 బ్లాక్స్ ఉన్నాయన్నమాట. సో 2 బ్లాక్స్ అంటేనే ఇక్కడ మనకు అర్థమవుతుంది అంటే జన సాంద్రత అన్నది చాలా తక్కువ కనిపిస్తుంది కాబట్టి సో చాలా బాగుంటుంది. దాంతో పాటు మనకి G+17 ఫ్లోర్స్ తో ఉందండి. అంటే ఒక్కొక్క బ్లాక్ లో మనకి 170 యూనిట్స్ అనమాట. సో అలా రెండు కలిపి మనకి టోటల్ గా 340 యూనిట్స్, అంటే 340 అపార్ట్మెంట్స్ మాత్రమే ఇక్కడ ఉంటాయి. 340 హ్యాపీ ఫ్యామిలీస్ అనే చెప్పాలి. అండ్ దీంతో పాటు ఇక్కడ ఇస్తున్న ఎమ్యూనిటీస్ కూడా చాలా బాగుందండి, చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాయన్నమాట. సో సాధారణంగా ఏంటంటే ఇంటికి ఖచ్చితంగా మనకి 2 పార్కింగ్స్ అన్నది ఈ రోజుల్లో వెరీ కామన్. అలాంటిది ప్రతి ఫ్లాట్ కి కూడా మనకి 2 పార్కింగ్ స్లాట్స్ ఇస్తున్నారు. అండ్ ఇక మిగతా ఎమ్యూనిటీస్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చిల్డ్రన్ ప్లే ఏరియా, జాగింగ్ ట్రాక్స్, దాంతో పాటు క్లబ్ హౌస్ అనేది ఇక్కడ మనకి G+5 ఫ్లోర్స్ తోటి ఉంది. ఆల్మోస్ట్ 36,000 SFT లో మనకి క్లబ్ హౌస్ అంటే G+5. అండ్ ఇందులో భలే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మనకి ఓపెన్ టాప్ లో స్విమ్మింగ్ పూల్ ఉందన్నమాట. వావ్, ఇంకా వెల్ ఎక్విప్డ్ క్లబ్ హౌస్ అండి. ఇందులో ఆల్ ఎమ్యూనిటీస్ అన్ని కూడా మనకి పొందుపరిచారు. సో అసలు మనకి టోటల్ గా వచ్చేసి చూసుకున్నట్లయితే మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ 2 ఫేసింగ్స్ తో మనకి అపార్ట్మెంట్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి. పైగా ఇక్కడ వచ్చేసరికి 3 BHK అండ్ 4 BHK. 3 BHK సైజ్ వచ్చి మనకి 2400 SFT అండ్ 4 BHK సైజ్ వచ్చి మనకి 3400 SFT తోటి స్టార్ట్ అవుతున్నాయి అనమాట. అండ్ ఇక్కడ 3 BHK మనకు వచ్చేసరికి 2 crores ఆన్వర్డ్స్ అని చెప్తున్నారు. సో నెగోషియబుల్, చాలా బాగుంది. ఇంకొన్ని మనకి ఆల్రెడీ మోడల్ ఫ్లాట్ కూడా రెడీగా ఉంది. సో దాన్ని అయితే చూద్దాం. 3 BHK అయితే ఇప్పుడు మనం చూద్దామండి ఎలా ఉంటుంది, ఎంత స్పేషియస్ గా ఉంటుంది అన్న విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం కవర్ చేద్దాం. లెట్స్ గో. వెల్కమ్ టు మై హోమ్ టూర్. వావ్, నాకు హోమ్ టూర్స్ చేయడం అంటే చాలా ఇష్టం. అందులోనూ కొత్త ఇల్లు ఇది. సో సరికొత్త మోడల్ ఫ్లాట్ లో ఎలా ఉండబోతున్నాయి ఇక్కడ అన్ని కూడా నేను చూపిస్తాను, వచ్చేసేయండి. సో రాగానే మనకి స్పేషియస్ హాల్ దర్శనమిస్తుందండి. ఒకసారి మనం ఎంట్రీ ఇచ్చిన తర్వాత అసలు ఈ హాల్ మనం ఎలా కావాలనుకుంటున్నామో మొత్తం అంతా కూడా టీవీ యూనిట్ అంతా కూడా మనకి ఇటు సైడ్ వస్తుంది అనమాట. సిట్టింగ్ ఏరియా అంతా కూడా మనకి ఇప్పుడు వస్తుంది. సో చక్కగా స్పేషియస్ గా ఉంది. అంటే మనం బయట నుంచి చూస్తే ఇప్పుడు మీరు చూస్తుంది ఇది వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. అండ్ ఆపోజిట్ లో చూసుకున్నట్లయితే కంప్లీట్ గా మనకి బాల్కనీ కూడా కనిపిస్తుంది అనమాట. సో చాలా బాగుంది. అంటే మనకి హాల్ కమ్ డైనింగ్ ఏరియా ఒకటే కనిపిస్తుంటుంది. సో బయట అంతా కూడా బాల్కనీ. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే అంటే రాగానే మనం రైట్ సైడ్ లో చూసుకుంటే మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందండి ఇమీడియట్ గా. వావ్, ఎంత స్పేషియస్ గా ఉందో ఇది కూడా. 2440 SFT లో మనకి 3 BHK ఫ్లాట్స్ అయితే ఈ సైజెస్ లో అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇది వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి, చాలా బాగుంది. సో ఇంకా మనం ఏంటంటే ఇక్కడ కబోర్డ్స్ ఇవన్నీ కూడా మనం తీసుకున్న తర్వాత స్పేషియస్ గా బెడ్ అన్ని వేసుకున్న తర్వాత కూడా మనకి ఈజీగా అటు ఇటు పోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి డ్రెస్సింగ్ రూమ్ లా కూడా మనకి ఇక్కడ ఇచ్చారండి, కొద్దిగా స్పేషియస్ గా కనిపిస్తుంది. సో ఈ డ్రెస్సింగ్ రూమ్ దగ్గర నుంచి మనకి అటు సైడ్ వాష్రూమ్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం బయటకు వెళ్తాం. అంటే స్ట్రైట్ గా వెళ్తే మనకి కిచెన్ అండ్ యూటిలిటీ ఏరియాలోకి మనం ఎంటర్ అవుతాం. సో ఫస్ట్ అయితే మనము బెడ్రూమ్స్ ని కవర్ చేద్దాం.
BHK కదా, ఒక బెడ్రూమ్ ఆల్రెడీ చూసాము. అండ్ ఇట్ సైడ్ కనుక మనం చూసుకున్నట్లయితే 2 బెడ్రూమ్స్ ఉన్నాయండి. సో ఇట్ సైడ్ వెళ్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ దాంతోపాటు గెస్ట్ బెడ్రూమ్ ఒకటి ఉంటుంది. రైట్ సైడ్ ఒక బెడ్రూమ్, లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్, అండ్ ప్రతి ఒక్క బెడ్రూమ్ కి కూడా ఏంటంటే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. 2 బెడ్రూమ్స్ బాగానే ఉన్నాయి. మరి ఈ కామన్ స్పేస్ ఏంటి అనుకుంటున్నారా? ఎస్, ఈ రోజుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నది ఎక్కువైంది, ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా. సో సెపరేట్ వర్క్ స్పేస్ అన్నట్టుగా అనమాట. ఇది వర్క్ స్పేస్ లాగా మనం పెట్టుకోవచ్చు. దాంతోపాటు కావాలంటే పిల్లల స్టడీ ఏరియాలా కూడా మనం దీన్ని చక్కగా చేసుకోవచ్చు. సెపరేట్ ప్రొవిజన్ అయితే మనకి ఇక్కడ ఇచ్చేసారు. ఎస్, ఫస్ట్ రైట్ సైడ్ లో ఉన్న బెడ్రూమ్ కి మనం కవర్ చేద్దాం రండి. ఎస్, ఇది ఒక బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ మనకి కిడ్స్ బెడ్రూమ్ అనమాట. బాగుంది, ఇది కూడా స్పేషియస్ గా. ఒక విండో వస్తుంది. సో రాగానే అటాచ్డ్ బాత్ మనకి ఇచ్చేసారు బెడ్రూమ్ లో. సో చూడొచ్చు ఒకసారి. సో ఇక్కడ నుంచి వ్యూ బాగుంటుంది. ఇంకో విషయం ఏంటంటే మనకి ఇక్కడ ఉన్నవి 2 టవర్స్. సో ఏ ఫేసింగ్ లో చూసుకున్నా మనకి వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది. ఆ గాలి వెలుతురు అంతా కూడా చాలా బాగా వస్తుంది. వాస్తుకు తగ్గట్టుగా ప్రతిదీ కూడా ఇక్కడ ప్లాన్ చేశారు, ప్రతి ఫ్లాట్ కూడా. ఓకే, సో ఇక్కడైతే మనం కవర్ చేసేసాము చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది. అండ్ ఇప్పుడు మనకి ఆపోజిట్ లో ఉంది మరొక బెడ్రూమ్. ఎస్, ఇక్కడ వచ్చేసేయండి. ఇది గెస్ట్ బెడ్రూమ్. అంటే మనం ఒకటి చూసుకోవాలండి, ఇప్పుడంతా మనకి ఎంటీగా ఉన్నాయి. సో వన్స్ ఫర్నిచర్ ఇదంతా వచ్చిన తర్వాత కొంచెం మనకి ఆ స్పేస్ అదంతా కూడా ఎంత వరకు ఉందా అన్నది తెలుస్తుంది. అండ్ ఇక్కడ మనకి బెడ్ వచ్చినా కూడా కబోర్డ్స్ అక్కడ వస్తాయి. సో చక్కగా. అండ్ ఈ బెడ్రూమ్ కి ఏంటంటే మనకి 2 సైడ్స్ వచ్చాయన్నమాట విండోస్. ఇది ఇక్కడ కూడా విండోస్ వచ్చాయి కాబట్టి వెంటిలేషన్ కి గాలికి అసలు ఏ మాత్రం డోకా ఉండదండి, అంత బాగుంటుంది. సో మెయిన్ 2 టవర్స్ ఉండడం, జన సాంద్రత లిమిటెడ్ గా ఉండడం వల్ల మనకి ఇది బెనిఫిట్ అనే చెప్పాలి. అండ్ ఇక్కడ మనకి హాల్ కవర్ అయిపోయింది. ఇక్కడ మనము డైనింగ్ ఏరియా. ఓకే, అండ్ ఇంకో విషయం ఏంటంటే సో ఇక్కడ డైనింగ్ ఏరియా ఇచ్చారు కదా, మనకి ఇట్ సైడ్ నుంచి అన్నా కూడా మనం లోపలికి వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ కూడా సో కిచెన్ మనకి ఇక్కడ కూడా మనకి స్పేస్ ఇచ్చారు. ఎంట్రీకి ఎగ్జిట్ కి కూడా బాగుంటుంది. అంటే అటు నుంచి కాకుండా మనం ఇటు నుంచి కూడా మనం సర్వ్ చేసుకోవడానికి అదంతా కూడా బాగుంటుంది అనమాట. ఇది కిచెన్ మనం చూస్తున్నామండి. ఎస్, కిచెన్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది అనమాట. దీనికి ఏంటంటే మనకి యూటిలిటీ ఏరియా అన్నది ఎప్పుడు కూడా కాస్త బయటికి కనిపిస్తూ ఉంటుంది యాక్చువల్ గా, అంతే కదా. కానీ ఇక్కడ యూటిలిటీ ఏరియా అన్నది మనకి ఇక్కడ, అంటే ఇక్కడ మీరు నన్ను చూస్తున్నారు, నాకు లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది అనమాట యూటిలిటీ ఏరియా. అది కూడా చాలా స్పేషియస్ గా వచ్చింది. ఒకసారి చూద్దాం పదండి. ఇది యూటిలిటీ ఏరియా అనమాట. అంటే బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు, చాలా స్పేషియస్ గా ఉంది. సో ఇక్కడ సెపరేట్ గా కావాలనుకున్నట్లయితే మనం ఒక వెట్ కిచెన్ లా కూడా చేసుకునేంత స్పేషియస్ గా ఉందండి. సో ఒకసారి మీరు ఒక లుక్ ఇద్దామా? వచ్చేసేయండి. ఇక్కడ కావాలంటే మెష్ పెట్టుకోవచ్చు, లేదనుకున్నట్లయితే మనకి విండోతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంత స్పేషియస్ గా ఉంది. వెట్ కిచెన్ అండ్ దాంతో పాటు ఒక వాషింగ్ మెషిన్ అంతా ఇక్కడ వచ్చేస్తుంటే అయినా కూడా మనకి సరిపోతుంది. ఎస్, సో అటు నుంచి ఎంట్రీ ఇచ్చాం కదా, ఇప్పుడు ఇటు నుంచి ఎగ్జిట్ అవుదాం మనము. అండ్ ఇక్కడ ఇలా వచ్చేసాం అనమాట. మొత్తం మీద స్పేషియస్. అండ్ ఇది మనం చూసింది వెస్ట్ ఫేసింగ్ అండి. సేమ్ మనకి ఈస్ట్ ఫేసింగ్ కూడా ఇలానే ఉంటుంది. ఎటు చూసినా కూడా వెంటిలేషన్ మనకి చాలా చాలా బాగుందనే చెప్పాలి. సో దీంతో పాటు బోల్డ్ అనే ఎమ్యూనిటీస్, చిల్డ్రన్ ప్లే ఏరియా, దాంతో పాటు జాగింగ్ ట్రాక్స్, ఇవన్నీ చాలా బాగున్నాయి. సో ఈ మధ్య అందరూ కూడా ఏంటంటే ఇల్లు లోపల ఎంత బాగున్నా బాల్కనీని కూడా మేక్ ఓవర్ చేసుకుని చాలా రకాలుగా చేస్తూ ఉన్నారు. సో బాల్కనీ అనేది కొంచెం స్పేషియస్ గా ఉంటే మాత్రం దాన్ని కూడా మనం ఎంత బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు. దానికి తగ్గట్టుగానే చాలా పెద్ద బాల్కనీ అండి. యాక్చువల్ గా మనకి వచ్చింది యూటిలిటీ ఏరియా మనకి ఇన్సైడ్ ఆఫ్ ద హౌసే వచ్చింది. కానీ ఇక్కడ బాల్కనీ, సింగిల్ బాల్కనీ ఉంటుంది కాబట్టి ఆ లోటు అంటే 2-3 వచ్చే బాల్కనీ లోటు మనకి ఒక బాల్కనీ తోటి తీర్చేశారు అనమాట. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. బాల్కనీ అయితే నచ్చేసింది. ఒక పక్క చక్కగా మనం ఉయ్యాల వేసుకోవచ్చు, చిన్న సిట్అవుట్ లాగా మనం చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది. బ్యూటిఫుల్ హోమ్ టూర్ అయితే చేసేసాము. ఇంకా ఫర్నిచర్ అది లేదు. వన్స్ మనకి కంప్లీట్ గా అయిన తర్వాత మరొకసారి వచ్చి మనం చూద్దాము. సో ఎవరికన్నా కూడా ఒకసారి డైరెక్ట్ గా విజిట్ అయ్యి
అండ్ 3BHK అయితే 2 crores నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. పైగా నెగోషియబుల్, వచ్చి మాట్లాడితేనే మనకు అర్థమవుతుంది కాబట్టి. అండ్ మెయిన్ మనం లొకేషన్ హైలైట్స్ గురించి మాట్లాడుకోవాలంటే మెట్రో స్టేషన్ కి అండి జస్ట్ 2 kilometers దూరంలోనే ఉంటుంది. అండ్ దాంతోపాటు హైటెక్ సిటీ అండ్ దీంతో ఇంకా హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఇవన్నిటికీ కూడా మనకి చాలా ఈజీ యాక్సెసిబుల్ అనమాట. 7 to 8 kilometers దూరంలోనే మనకి ఈ ప్రాజెక్ట్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ నియర్ బై సరౌండింగ్స్ చూసుకున్నట్లయితే స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, షాపింగ్ సెంటర్స్ ఇవన్నీ కూడా మనకి నియర్ బై ఉంటాయండి. సో మేజర్ గా మనం ఏదన్నా ఇల్లు తీసుకోవాలి అనుకున్నట్లయితే అటు పిల్లలకి, పెద్దలకి అందరికీ ఈజీగా యాక్సెసిబుల్ గా ఉండే ప్లేస్ లోనే తీసుకోవాలి అనుకుంటాము. సో అలాంటి దానికి రైట్ ఎగ్జాంపుల్ మన ఇండిసియా ప్రాస్పెరా.